మొన్న మధ్యన భారతదేశానికి ఆయిల్ తీసుకొస్తున్నటువంటి షిప్పుని ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ అప్పుడు ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్తున్నటువంటి ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ షిప్ వచ్చేటప్పటికి మనది కాదు, కానీ మన దేశానికి వచ్చేది. అందులో పనిచేస్తున్న సిబ్బంది దాదాపుగా 20 మంది దాకా మన వాళ్ళే ఉన్నారు. అప్పుడు వెంటనే మన విదేశాంగ శాఖ స్పందించితే వాళ్ళని అడిగితే అందులో ఉన్నటువంటి మహిళా అధికారిని మాత్రం ఇమ్మీడియట్గా రిలీజ్ చేశారు. ఇండియాకు వచ్చేసింది, కేరళకు సంబంధించిన ఆవిడ అందులో ఉద్యోగం చేస్తుంది. మిగతా వాళ్ళు వాళ్ళ చీరలోనే ఉన్నారు. తర్వాత నరేంద్ర మోడీ పంపించిన కమ్యూనికేషన్కి ఇప్పుడు స్పందించింది ఇరాను. తాజాగా వాళ్ళందరినీ విడుదల చేయడానికి ఒప్పుకుంది. ఇరాన్ హ్యాస్ అనౌన్స్డ్ that it has released crew on board the seized Israel-linked ship, the MSC Aries, which was seized by Tehran on April 13, had 25 crew members, including 17 Indians. Iran said it seized the ship alleging violation of international maritime laws. The seized ship, which turned off its radar in Iran's territorial waters and jeopardized the security of navigation in under judicial detention, the Iranian foreign ministry said in a statement. ఇది అక్కడ అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా మా జలాల్లోకి ప్రవేశించినందుకు గాను వాళ్ళందరికీ శిక్ష వేయాలి, కానీ భారత్ కోరినటువంటి మీదట వాళ్ళ సిబ్బందిని 17 మందిని మేము విడిచిపెట్టాం, మిగతా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది ఇరాన్.